డీటెయిల్స్లో చూస్తే పాస్టర్ ప్రవీణ్ మృతి ఏపీలో సంచలనంగా మారింది. ఈ కేసును పోలీసులు సీరియస్గా తీసుకుని విచారణ చేపట్టారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ సంచలన విషయాలను బయటపెట్టారు. ఈ నెల 24న పాస్టర్ ప్రవీణ్ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరారని తెలిపారు. విజయవాడలో ప్రవీణ్ 4 గంటలు ఆగారని అన్నారు. విజయవాడలో ఎవరిని కలిశారు అనే అంశంపైన దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ఫోరెన్సిక్ పెథాలజీకి అన్ని వివరాలు పంపించామని డీఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. సీసీ కెమెరా ఫుటేజ్, పాస్టర్కు సంబంధించిన మొబైల్ డేటా సేకరిస్తున్నామని డీఐజీ అశోక్ కుమార్ వివరించారు. రోడ్డు ప్రమాదం జరిగిందా లేదా అనే అంశంపై రవాణా శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని డీఐజీ అశోక్ కుమార్ హెచ్చరించారు. తహసీల్దార్ సమక్షంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై విచారణ చేశామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ డీజీపీలు రెగ్యులర్గా ఈ కేసుపై చర్చిస్తున్నారన్నారు. పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ నుంచి చౌటుప్పల్ టోల్ ప్లాజా వద్దకు మధ్యాహ్నం 1:30 చేరుకున్నారని ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. టోల్ ప్లాజాల వద్ద సీసీ ఫుటేజ్లను ఎస్పీ నరసింహ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం శివారు కొంతమూరు వద్ద పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతి చెందిన కేసు సంచలనం సృష్టిస్తోంది. పాస్టర్ మృతి 2 తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. హత్య లేక ప్రమాదమా లేదా సహజ మరణమా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 5 రోజులు కావస్తున్న డెత్ మిస్టరీ వీడటం లేదు. ప్రవీణ్ అనుచరులు ఈ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ శరీరంపై గాయాలున్నాయని అంటున్నారు. అసలు ప్రవీణ్ ఆ సమయంలో బైక్పై ఎందుకు వెళ్లారని కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే మార్చి 24న వీడియో కెమెరాల్లో నమోదైన సీసీ ఫుటేజ్ ప్రకారం హైదరాబాద్ నుంచి బుల్లెట్పై వస్తున్న పాస్టర్ ప్రవీణ్ రాత్రి 11:31 కొవ్వూరు టోల్ ప్లాజాను క్రాస్ చేశారు. తర్వాత 11:42 బుల్లెట్ నయారా పెట్రోల్ బంక్ వద్దకు చేరుకుంది. ఈ 2 ప్రాంతాల మధ్య దూరం 10 నుంచి 11 కిలోమీటర్లు ఉంటుందని తెలుస్తోంది. సరిగ్గా బంక్కు ఎదురుగా రోడ్డుపై నుంచి ఎడమవైపు గట్టు కిందకు ప్రవీణ్ బుల్లెట్తో సహా పడిపోయారు. ఇక పెట్రోల్ బంక్ సీసీ ఫుటేజ్ లో ప్రవీణ్ బుల్లెట్ ను ఒక 5 వాహనాలు క్రాస్ చేసి వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఆ 5 వెహికల్స్ ను గుర్తిస్తే వారి నుంచి ఏదైనా సమాచారం దొరకొచ్చని పోలీసులు ఆ దిశగా ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలను విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్ టీం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఇప్పటి వరకు అయితే నో క్లూ. పోస్టుమార్టం రిపోర్ట్ మార్చి 29న రావచ్చని చెబుతున్నారు. అది కనుక వస్తే కానీ కనీసం ప్రవీణ్ ఎలా చనిపోయారో తెలియనుంది. మొత్తానికి పాస్టర్ ప్రవీణ్ మృతిపైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇటు పోలీసుల దర్యాప్తు కూడా కొనసాగుతోంది. మరోవైపు పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించి ఆయన అనుచరులు, క్రిస్టియన్ సంఘాలు కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం కేసుకు సంబంధించి దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్. రాజేశ్వరి, మనం చూసుకుంటే ఏదైతే అనుమానాస్పద మృతిగా ఏదైతే నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారో దీనికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆధ్వర్యంలో కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్, అలాగే ఇంకొక 4 డిఎస్పీలు వీళ్ళందరూ కలిసి ఒక బృందం కింద ఏర్పడి మొత్తం అంతా కూడా ఈ కేసుని స్టడీ చేసి తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది ఫస్ట్ పోలీసులు రోడ్ యాక్సిడెంట్ గానే అనుకున్న నేపథ్యంలో ఆ తర్వాత కొంతమంది క్రైస్తవ మతబోధకులు కావచ్చు వీళ్ళందరూ కూడా డిమాండ్ చేశారు. ఈ మరణంలో ఈ రోడ్ యాక్సిడెంట్ లో చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీళ్ళందరూ కూడా పోలీసులు కూడా అనుమానాస్పద సస్పిషియస్ డెత్ కిందే ఈ కేసుని తీసుకొని ఇప్పుడు దర్యాప్తు వేగవంతం చేశారు. ఏదైతే ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లో బయలుదేరినటువంటి ప్రవీణ్ పగడాల
ఏదైతే అక్కడ నుంచి ఉన్నటువంటి అన్ని టోల్ గేట్స్ లోనూ ఫుటేజెస్ ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఐజీ అశోక్ కుమార్ సమక్షంలో మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి టోల్ గేట్ వద్ద కూడా ఏదైతే ఉన్నటువంటి ఫుటేజ్ ని కలెక్ట్ చేసి టైం టు టైం తీసుకొని వచ్చారు. ప్రతి చోట కూడా ముందు నుంచి కూడా ప్రవీణ్ పగడాల హెడ్ లైట్ అనేది లేకపోవడం, ఏదైతే ఆ పార్కింగ్ లైట్స్ డిమ్ ఆన్ చేసుకుంటూనే అతను బ్లింకింగ్ చేసుకుంటూనే వచ్చారు. అక్కడి నుంచి కూడా ఏదైతే కొంతమంది సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి డౌట్స్, ఏదైతే కొవ్వూరు టోల్ గేట్ ముందే హెడ్ లైట్ ను పగలగొట్టేశారు, అతని మీద దాడి జరిగింది అనే అంశానికి మాత్రం స్పష్టమైన జవాబు అయితే దొరికింది. అది ఖచ్చితంగా హెడ్ లైట్ ని ఎవరు కూడా ధ్వంసం చేయలేదు. డెఫినెట్ గా అతని బైక్ లోనే డిఫెక్ట్ ఉంది. మొత్తం ఉదయం నుంచి కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడైతే చీకటి పడిందో అక్కడి నుంచి కూడా ఈ హెడ్ లైట్ అనేది పనిచేయకపోవడం అనేది మనం క్లియర్ గా చూడొచ్చు విజువల్స్ లో. ఈ నేపథ్యంలోనే ఒక కీలకమైన అంశాన్ని మాత్రం మళ్ళీ పోలీసులు ఒక ప్రశ్నగా వదిలేశారు. ఏదైతే రాజమండ్రిలో ఒక 3 to 4 hours అతను విజయవాడలో తిరిగినటువంటి సందర్భం అనేది మాత్రం చాలా క్లియర్ గా చెబుతున్నారు. ఆ 4-5 గంటలు ఎవరితో స్పెండ్ చేశారు, ఎవరెవరిని కలిశారు, ఎక్కడెక్కడికి కలిసి ఏమేమి మాట్లాడారు అనే అంశాన్ని మాత్రం అదొక్కటే క్లారిటీ రావాల్సిన అంశంగా ఉన్నటువంటి పరిస్థితి ఉందని పోలీసులు చెప్పారు. అలాగే పోస్ట్ మార్టం కూడా, ప్రైమరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి బాడీ మీద ఏదైతే నేల మీద పడి రాసుకున్నటువంటి మచ్చలు, అటువంటి దెబ్బలు, గాయాలు తప్పించి వేరే పెద్దవి ఏమీ కూడా లేవు. ఆ తల మీద ఉన్నటువంటి కనిపిస్తున్నటువంటి దెబ్బ, అలాగే బాడీ మీద కొన్ని చోట్ల మాత్రం ఏదైతే ఆ రోడ్డు మీద జారితే వచ్చేటువంటి రాపిడిలో తగిలేటువంటి దెబ్బలు మాత్రమే కనిపించినాయి అని చెప్పేసి పోలీసులు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలోనే ముందుగా మనం చూసుకుంటే ఎవరెవరు మధ్యలో ఫోన్ లో ఎవరెవరితో మాట్లాడారు వాళ్ళందరినీ కూడా పిలిపించారు. అలాగే బంధువులను పిలిపించారు, వారికి దగ్గరికి సంబంధికులను మొత్తం ఫ్రెండ్స్ అందరినీ కూడా ఎంక్వైరీ చేసి మొత్తం ఒక స్పష్టత అయితే వచ్చింది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇంకా తరువుగా, ఎందుకంటే గవర్నమెంట్ దీని మీద చాలా సీరియస్ గా ఉంది. ఏదైతే సీఎం చంద్రబాబు కూడా నిన్న ఈ ఎస్పీతో 45 minutes మాట్లాడినట్టు ఐజీ చెప్పారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కూడా సీరియస్ గా ఉన్న నేపథ్యంలో ఇదంతా కూడా మొత్తం డీజీపీ కూడా ఎప్పటికప్పుడు ఈ కేసులో వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. వారందరినీ కూడా మొత్తం అందరూ కూడా పరిశీలించి ఒక్కొక్కరిని ఎగ్జామిన్ చేసి ఎన్ని చోట్ల ఏదైతే డౌట్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా పరిష్కారం చెబుతామని చెప్పారు. 1-2 రోజుల్లోనే దీనికి పూర్తిగా ఒక క్లారిటీకి వచ్చి మరింత ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ మీ ముందుకు వచ్చి మరిన్ని వివరాలు తెలియజేస్తామని అంటున్నారు. అయితే ఈ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఐజీ అశోక్ కుమార్ కావచ్చు, ఇలాగ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కావచ్చు, వీరందరూ కూడా ఒకటే చెబుతున్నారు, సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఏవి కూడా నమ్మొద్దు, ఖచ్చితంగా వారెవరు కూడా స్ప్రెడ్ చేయొద్దు. ఎందుకంటే మీ దగ్గర ఏదైనా వివరాలు తెలిస్తే డెఫినెట్ గా మాకు ఇవ్వండి, మేము దాన్ని పరిశీలించి ఎగ్జామిన్ చేసి మరింత క్లారిటీతో మేము సమాధానం చెప్తాం అంటున్నారు. ఏదైతే ఇబ్బంది ఉందో, ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో, ఏదైతే డౌట్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా మేము సమాధానం చెప్తాం. ఖచ్చితంగా దీన్ని సెన్సిటివ్ కేసుని కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రూమర్స్ స్ప్రెడ్ చేయొద్దని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పారు పోలీసు వ్యవస్థ. ఈ నేపథ్యంలోనే మొత్తం ఏదైతే సీసీ ఫుటేజ్ ఫస్ట్ నుంచి కూడా ఎందుకు లేట్ చేశారు అనే అంశాన్ని మాత్రం ఇప్పటికీ కొంత ప్రశ్నగానే మిగిలిపోయింది. అది ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే కొంతమంది చెప్తున్నట్లుగా ఉదయం కూడా మన రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ చేసిన నేపథ్యంలో కొంతమంది డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. ఎందుకంటే టోల్ గేట్స్ వద్ద సీసీ ఫుటేజ్ అనేది 3 days క్లౌడ్ లో ఉంటది, ఆ తర్వాత ఇదైపోద్ది అని చెప్పేసి అన్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా సీసీ ఫుటేజ్ అన్ని కూడా బయటకు వచ్చేసినాయి. ఇక ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి ఆ 2-3 hours ఏదైతే ఉందో ఆ టైం చాలా క్రూషియల్. ఎందుకంటే ప్రవీణ్ పగడాల ఎక్కడికైనా బయటకు వెళ్తే ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనే అంశాన్ని మాత్రం చాలా గోప్యంగా ఉంచుతారు, ఎవరికి చెప్పరు అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అని చెప్పి ఎస్పీ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే మరి కాసేపు, ఎందుకంటే 1-2 రోజుల్లోనే ఈ కేసు ఒక కొలిక్కి వస్తుంది, పూర్తి విచారణ చేసి మొత్తం వివరాలు చెబుతామని చెప్పేసి ఐజీ అలాగే ఎస్పీ ఇద్దరు కూడా చెప్పారు. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ మోహన్.